పరిశుద్ధమైన నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామున వందనాలు. సాధారణంగా జన్మదిన కూడికలు విన్నాం, లేకపోతే పెండ్లి రోజు కూడికలు విన్నాం, లేకపోతే కృతజ్ఞత కూడికలు విన్నాం. కానీ నేను రక్షణ పొందుకున్నాను సార్, ఈరోజు నా తరపున స్తుతి కూడిక ఏర్పాటు చేయండి అని చెప్పి మొట్టమొదటిసారి వింటా ఉన్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సహోదరుని ఇంకా అద్భుతంగా దీవించాలని చెప్పని, అలాగే మా భర్త కూడా మారు మనసు పొంది రక్షణలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి లేపు దేవుని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము 37, 38. లూకా సువార్త 5వ అధ్యాయము 37, 38. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసపు జాగ్రత్త చదవాలమ్మా. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో నివసించు దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తోత్రం అర్పించుకుంటున్నాం దేవా. దేవా, నీ బిడ్డలుగా జీవిస్తున్న మేము నా ప్రభా, అయా నీకు ఆత్మీయతలో ఇంకా ఎదుగుటకై, నీకు మరింత దగ్గరగా జీవించటకే నా ప్రభా, అయా ముందుకు సాగుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని అడుగుచున్నాను ప్రభు. మీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మళ్ళా ఒకసారి, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలను. ఈ మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. అసలు తిత్తులు అని చెప్పానంటే తెలుసా ఎవరికైనా? తిత్తులు అని చెప్పానంటే మాకు తెలుసు అన్న వాళ్ళు చేయలేపండి. తిత్తులు అని చెప్పానంటే ఏంటమ్మా తిత్తులు అంటే? అమ్మా సంతోషం. ఇంకా ఇంకొకరు చేయలేపారు. తిత్తులు అంటే అమ్మా ఓకే. తిత్తులు అంటే ఏంటని చెప్పారంటే, ఆనాటి కాలంలో మనం వాటర్ కానీ లేకపోతే ద్రాక్షరసం కానీ ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి పట్టుకుపోయేటప్పుడు మన చర్మపు తిత్తులు ఉపయోగించేవాళ్ళండి. గొర్రె చర్మం కానీ లేకపోతే మేక చర్మం కానీ వాటిని బాగా శుభ్రం చేసి ఎండబెట్టి వాటిని ఒక సంచిలాగా కుట్టి వాడుకునేవాళ్ళు అన్నమాట. అందులో వాటర్ పోసుకుని లేకుంటే ఈ ద్రాక్షరసం పోసుకుని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పట్టుకుని పోయేవాళ్ళు. ఇప్పట్లో లాగా మనకి గ్లాస్ బాటిల్స్ అవి ఆ కాలంలో ఉండేవి కావు. అలా వాడుకునేవాళ్ళు అనమాట.
అయితే ఆ తిత్తులు బాగా వాడంగా 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 ఏమవుతాయి? చీకి పట్టిపోతాయి, పాతగా అయిపోతాయి. మరి పాత తిత్తులలో మరి క్రొత్త ద్రాక్ష రసం పోస్తే ఏమవుద్దట అని చెప్పానంటే, ఈ క్రొత్త ద్రాక్ష రసంకి ఏంటని చెప్పానంటే దానికి పొంగే గుణం ఉంటుంది అన్నమాట. పొంగే గుణం ఉంటుంది. ఆ పొంగే గుణం ఉన్నప్పుడు ఏంటని చెప్పానంటే మనకి ఈ ద్రాక్ష రసపు తిత్తి సాగాలి, దానికి అనుగుణంగా సాగితే బాగుంటుంది. ఈ పాత ఏంటంటే అప్పటికే చీకుపట్టిపోతాయి కాబట్టి అవి సాగలేవు. సాగకపోవడం వల్ల ఏంటని చెప్పంటే అవి తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్ష రసము బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఏమంటాడు ప్రభు అని చెప్పానంటే, క్రొత్త ద్రాక్ష రసం అయితే కొత్త తిత్తుల్లోనే పోయాలి, పాత తిత్తుల్లో పోయకూడదు అని చెప్పని మాట్లాడుతున్నాడండి. ఇందులో చాలా గొప్ప అర్థం ఉందండి. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడని చెప్పారంటే ఆనాటి పరిచయుల్ని, శాస్త్రుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పంటే మీరు పాత తిత్తులు వంటి వారు అని చెప్పంటే మీరు పాత నిబంధన కింద ఉన్నారు. మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పాతగా ఉన్నాయి. మీ హృదయం నూతనపరచబడాలి, మీరు కొత్తగా మారాలి, అప్పుడే నా మాటలు మీకు అర్థమవుతాయి అని చెప్పి అన్నట్లుగా ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. అయితే మనం దీన్ని కొంచెం ఆత్మీయంగా మనం చూసుకుంటే, ఈ మాటల్లో మనం ఆత్మీయతను చూసుకుంటే గమనించాలి. పాత తిత్తులు అని చెప్పానంటే గమనించండి, అపవిత్రతకు అలవాటు పడినటువంటి మన పాత జీవితాన్ని మనకి పాత తిత్తులతో పోల్చుకోవచ్చండి. అపవిత్రతకు అలవాటు పడినటువంటి మనకి పాత జీవితాన్ని, అంటే రక్షణ పొందక ముందు మన జీవితాన్ని పాత తిత్తుతో పోల్చుకోవచ్చు. రక్షణ పొందక ముందు మన జీవితం ఎలా ఉండదని చెప్పానంటే కొందరు జీవితాలు బహుశా ఎదుటివాడిని దోచుకునేవాడిగా ఉండొచ్చేమో. రక్షణ పొందక ముందు నీ జీవితము తాగుబోతుగా ఉన్నావేమో. రక్షణ పొందక ముందు నువ్వు వ్యభిచారిగా ఉన్నావేమో. రక్షణ పొందక ముందు నువ్వు దొంగతనం చేసేవాడిగా, అబద్ధాలు ఆడేవాడిగా, ఎదుటివాడిని క్షమించకుండా ఉండేవాడివిగా, ఎదురువాడి పట్ల అసూయ కలిగి ఎదురువాడిని ప్రేమించలేక, ఇదిగో ఇటువంటి భయంకరమైనటువంటి జీవితం జీవించేవాడివేమో. పాతగిలిన తిత్తివలే. అయితే రక్షణ పొందుకున్న నీవు క్రీస్తు లక్షణాలు కలిగి ఒక క్రొత్త తిత్తిలాగా మారిపోవాలి. కొత్త తిత్తి అని చెప్పానంటే, క్రీస్తు లక్షణాలని చెప్పానంటే, నువ్వు దోచుకునేది కాకుండా ఏం చేయాలని చెప్పానంటే నీ దగ్గర ఉన్నది 10 మందికి పంచిపెట్టాలి. నీ దగ్గర ఉన్న ఆహారమే కానీ లేకపోతే డబ్బే కానీ నువ్వు తిన్న తర్వాత నీకు వీలైనంత నీ చుట్టుపక్కల వరకు లేని వారికి పంచిపెట్టగలగాలి. నువ్వు రక్షణ పొందుకుని మారు మనసు పొందుకున్న తర్వాత ఒక క్రొత్త తిత్తిగా మారిన తర్వాత అసూయ నీలో ఉండకూడదు, ద్వేషం నీలో ఉండకూడదు. ఎదుటివారు నేను మాట అని చెప్పానంటే నువ్వు మాటకు మాట అంటాం పక్కన పెట్టి వారిని ప్రేమించేటువంటి గుణం నువ్వు కలిగి ఉండాలి. అటువంటి గుణం నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు కొత్త తిత్తివి కాదు, పాత తిత్తివే. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఎలా వస్తుంది ఈ కొత్త తిత్తి? యేసు నామములో ఈ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చును గాక అని చెప్పండి వచ్చేస్తుందా? లేకపోతే దేవుని మందిరంలో కూడికలకు వెళ్ళి స్తోత్రం 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 అని చెప్తే వచ్చేస్తుందా? అలా రాదండి కొత్త తిత్తి. నీ హృదయం నూతనపరచబడాలి, నీ లోపల గుణం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ నడక మారాలి, నీ అంతరంగము నూతనపరచబడాలి. అలా కానంత వరకు నీకు క్రీస్తు జన్మ ఉద్దేశం నీకు అర్థం కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికోసం వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు నీకు అర్థం కాదు. దేనికోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించాడు నీకు తెలియదు, అర్థం కాదు. ఏదో వస్తా మాట, ఏదో చర్చికి వస్తావు వెళ్ళిపోతావు అంతే. ఎందుకంటే నీలో ఆ కొత్తదనం లేదు,
ఆ కొత్తదనం లేకపోవడం వల్ల ఏదో వస్తా ఉన్నావు వెళ్తా ఉన్నావు కానీ నీ ఆలోచనలు నీ యొక్క అంతరంగము నూతన పరచబడలేదు. పేరుకైతే బాప్తిసం తీసుకున్నావు కానీ ఎదుటివాడిని క్షమించేటువంటి గుణం నీలో లేదు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో మీరు నడుచులాగున మన కొరకు ఒక మాదిరి ఉంచిపోయాను. బాప్తిసం యొక్క అర్థం ఏంటండి? బాప్తిసం అని చెప్పానంటే బాప్తిసం తీసుకుని రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దానివల్ల ఏంటి లాభం? బాప్తిసం వల్ల ఏమొస్తుందమ్మా? బాప్తిసం వల్ల ఏంటి లాభం? ఏంటి నిత్య జీవం, సంతోషం. ఇంకా అమ్మా బాప్తిసం వల్ల రక్షణ, సంతోషం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. గమనించాలండి, బైబిల్లో బాప్తిసం అనేది ఒక గొప్ప అంశం అండి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది బాప్తిసం అనేది. బాప్తిసము నాకు ఏం మేలు చేస్తుంది? ఏదో మా పక్కన వాళ్ళు తీసుకున్నారు కదా, ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా, లేకపోతే తీసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో అందరూ. అలా వద్దండి బాప్తిసం తీసుకోవటం. దానివల్ల నాకు ఏంటి ఉపయోగం తీసుకోవటం వల్ల? అది తెలుసుకోవాలి మొదలు. నమ్మి ఏం నమ్మాలి? దేని నమ్మాలండి? దేన్ని నమ్మాలమ్మా? చెప్పాలి. యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పని, ఆయన నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చి నా పాపాల కోసం మరణించాడని చెప్పని, మరణించినటువంటి ఆయన్ని ఆ దేవదేవుడు తిరిగి లేపాడని చెప్పని నువ్వు నమ్మి ఆయన కాచిన రక్తానికి సదృశ్యంగా నీటిలో మునగటమే బాప్తిసం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. దేని నుంచి రక్షణ? దేని నుంచి అమ్మ రక్షణ? అమ్మా, నరకం నుంచి రక్షణ, అంతేనా? మరణం నుంచి రక్షణ అని చెప్పిన చాలామంది ఆన్సర్ వస్తుంది. సంతోషమే, అది ఒప్పుకుంటాను. కానీ బాప్తిసం అని చెప్పానంటే లోకము నుంచి విడుదల పొందటమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకము నుంచి విడుదల పొందటమేనండి. గమనించాలండి, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుని అతను లోకములో ఉన్నంత కాలము అతడు నాశనంలో ఉన్నట్లే, లేదా లోకం అతడిలో ఉన్నంత కాలము అతడు నాశనంలో ఉన్నట్టేనండి. ఎందుకంటే లోకం ఎలాగో నాశనం అయిపోద్ది, అది సత్యం. నువ్వు రక్షణ పొందుకుని లోకం నీలో ఉన్నంత వరకు నువ్వు నిత్య జీవానికి నడిపించబడలేవు. నువ్వు లోకంలో నుంచి బయటకు వచ్చే వరకు కూడా నువ్వు నిత్య జీవానికి నడిపించబడలేవు. నువ్వు లోకంలో నుంచి బయటకు రావాలి. అగ్నిలో నుంచి ఒక వ్యక్తిని బయటకు లాగినట్లుగా ప్రభువు నిన్ను బయటకు లాగాడన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదిగో ఆ స్పృహ నీలో లేనంత వరకు కూడా నువ్వు లోకంలో అట్లా మగ్గిపోతూ ఉంటావు. గమనించాలి, లోకము దేవునికి శత్రువుగా ఉంది. లోకాన్ని దేవుడు ఖండించాడు. లోకము సాతాను యొక్క అధికారంలో ఉంది. లోకము ఆ యేసు ప్రభువుని సిలువేసింది. ఆనాడు యేసు ప్రభు పిలాతు ముందు దోషి వలె చేతులు కట్టుకుని నుంచుంటే ఆ లోకం ఏమందండి? లోకము ఆయన్ని సిలువ వేయండి అని చెప్పని లోకం గట్టిగా అరిచింది. ఆయన రక్తము మా పైన మా పిల్లల పైన ఉండును గాక అని చెప్పానంది.
కాబట్టి ఈరోజు లోకంలో ఉంటున్న మనము యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా సిలువ వేయకపోయినప్పటికీ కూడా మనం లోకంలో ఉంటే, లోకం మనలో ఉంటే ఖచ్చితంగా నాశనానికి పోయినట్టే. కాబట్టి రక్షణ పొందుకుని నీవు ఎంత త్వరగా ఆ లోకంలో నుంచి బయటకు వచ్చేస్తే నీకంత క్షేమం. అయితే ఆ లోకం నుంచి నువ్వు బయటకు రావాలనుకుంటే లోక ఆకర్షణ నిన్ను వెనక్కి లాగుతుంది. లోకం నిన్ను బయటకు రానివ్వదు. ఆకర్షణ నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పాలని చెప్పానంటే మనకి ఐగుప్తులో ఇశ్రాయేలీల నిర్గమనం చెప్పుకోవచ్చండి. మొట్టమొదటిసారి మోషే ఫరో వద్దకు వెళ్ళి మా దేవుడైన యెహోవాను సేవించడానికి ప్రజల్ని పంపించని చెప్పానంటే ఫరో ఏమంటాడండి ఫరో? ఎందుకు బయటకు వెళ్ళటము? ఈ దేశంలోనే సేవించుకోవచ్చు కదా. చూద్దాం ఒకసారి నిర్గమకాండం 8వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనుని పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో నీ దేవునికి బలి అర్పించని వారితో చెప్పగా, చాలండి. ఏమంటున్నాడండి? పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలోనే, ఎందుకయ్యా అరణ్యంలోకి? మన దేశం ఉంది కదా, విశాలమైన దేశం, ఇక్కడ అర్పించండి, ఏముంది, ఎందుకు పోవాలి అరణ్యానికి? మీ దేవునికి బలి అర్పించుకోండి, కాదనట్లే. మీ దేవునికి బలి అర్పించుకోండి, మీ దేవునికి ప్రార్థన చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఇక్కడే ఈ దేశంలో అర్పించుకోండి, నీకు కాదనట్లే కదా. రెండవదిగా ఏమంటాడని చెప్పానంటే 28వ వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిస్తా, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకోండి. అంటే మీరు వెళ్ళండి, కానీ దూరం పోబాకండి, ఏదో అటు బయట వచ్చేయండి అంతే, దూరం మాత్రం పోవద్దు. మూడోది ఏంటని చెప్పానంటే బలవంతులు మాత్రమే పోవాలి, పురుషులు మాత్రమే వెళ్ళాలి, కానీ స్త్రీలు పిల్లలు ఉండాలి అని మూడోది చెప్తాడు. నాలుగోది ఏమంటాడని చెప్పానంటే అందరూ పోవచ్చు, కానీ మీ పశువులు మాత్రం ఇక్కడే ఉండాలని చెప్పి అంటాడు. 4 అభ్యంతరాలండి. లోకం ఏ విధంగా నిన్ను వెనక్కి లాగుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఈ దేశంలోనే దేవునికి బలి అర్పించుకోండి అని చెప్పారంటే మందిరానికే పోవాలా? దేవుని ఆరాధించుకోవాలని చెప్పానంటే ఇంట్లో ఉంటే ఆరాధన చేసుకోలేవా? యూట్యూబ్లో వాక్యం వస్తుందిగా, యూట్యూబ్లో వాక్యం చూసుకోవచ్చు కదా. ఇంట్లో ఉండి ఆరాధన చేసుకో, ఆ పని ఈ పని చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు కదా. ఎందుకు మందిరానికే పోవాలి? నెంబర్ 2, దూరం పోవద్దు, దగ్గరికి వెళ్ళండి అని అంటే వారం వారం పోవాలా మందిరానికి? ఒక వారం పో సరిపోదు. మొదటి ఆదివారం శుద్ధంగా ఉంటుంది కదా, మొదటి ఆదివారం వారం వారం పోవాలా మందిరానికి? నేను పొమ్మని చెప్తున్నా కదా, మిమ్మల్ని వద్దనట్లే కదా, ఒక వారం పోయిరా. అది రెండవది. మూడవది ఏంటని చెప్పానంటే బలవంతులు మాత్రమే వెళ్ళాలి, అంటే పురుషులు మాత్రమే వెళ్ళాలని చెప్పానంటే మా ఇంట్లో మా ఆయన పోయినండి, అలా నా ఇంట్లో ఇలా బంధువులు వచ్చారు కాబట్టి ఆగిపోయాను నేను. మా ఇంట్లో మా ఆయన పోయిండుగా ఇలా. మూడోది. నాలుగోది ఏంటని చెప్పానంటే అందరూ వెళ్ళొచ్చు, కానీ మీ పశువులు మాత్రము ఇక్కడే ఉండాలి. గమనించాలి, మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడనే ఉండును. వాళ్ళ దేవుని ఆరాధిస్తారు కరెక్టే బయటికి వెళ్ళి, కానీ వాళ్ళ పశువులు వాళ్ళ సంపాదన అంతా ఇక్కడే ఉంది కదా, వాళ్ళ ఖచ్చితంగా వెనక్కి తిరిగి రావాల్సిందే. గమనించాలండి, లోకం నిన్ను వెనక్కి లాగేస్తుంది. లోకం నిన్ను దేవునిలో బలంగా ఉండకుండా
నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ లోకంలో నువ్వు ఉన్నంత కాలం కూడా నువ్వు నాశనంలో ఉన్నట్టే. నువ్వు ఏ పాపం చేయకపోవచ్చు, నువ్వు పక్కన కూడా ఏమూడ నువ్వు అన్యాయంగా దోచుకోకపోవచ్చు కాక, చీమ కూడా నువ్వు హాని తలపెట్టకపోవచ్చు కాక, లోతు నీతిమంతుడే, ఏ పాపం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మందు తాగలేదు, ఏమండి జూదం ఆడలేదు. కానీ ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నంత కాలం కూడా నాశనమే. ఆ రాత్రి బలవంతంగా ప్రభు లోతు భార్య ఇద్దరు పిల్లల్ని బలవంతంగా పట్టుకురాగలిగాడు. కాబట్టి ఈరోజు రక్షణ పొందిన నీవు క్రొత్త తిత్తిగా మారావా, లేకపోతే పాత తిత్తుల్లో ఉన్నావా? నీ హృదయం ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? పాతగిలిన తిత్తి వలె ఉందా, లేకపోతే మార్పు చెంది కొత్త తిత్తిలాగా మారేవా లేదా? పరిశీలన చేసుకో. ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. కళ్ళు మూసుకుని నీకు అర్థమైపోద్ది నీ జీవితం ఎట్లా ఉందని చెప్పని. నువ్వు కొత్త తిత్తిలాగా మారితేనే ఆ ప్రభువు నువ్వు హృదయపూర్తిగా అంగీకరించగలవు. అలా మారకపోతే కొద్ది కాలం ఏదో మందిరానికి వస్తావు, కానీ ఆ కొద్ది కాలం తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతావు. ఈరోజు కొంతమంది అట్లాగే వెనక్కి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఇదే, వారి హృదయం మార్పు చెందలేదు, వారి అంతరంగంలో ఆ మార్పు లేదు, నూతన పరచబడలేదండి. ఎంతకాలం ఇంకా నూతన పరచబడిన జీవితం? సమయం బహు కొద్దిగా ఉందండి, గమనించాలి. అయితే రక్షణ పొందుకున్న నీవు ఎటువంటి పనులు చేయాలి? రక్షణ పొందుకున్న నీవు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? బైబిల్లో రక్షణ పొందుకున్న తర్వాత ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఒక్కొక్కటి చెప్తానండి. మొట్టమొదటిగా ఒక 3 అంశాలు చెప్పుకుందాం ఈరోజు. రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఎందుకంటే సహోదరి ఈరోజు రక్షణ పొందుకున్నాను సార్ అని చెప్పింది కదా, దానికోసం ఈ యొక్క చిన్న వాక్యం నేను సిద్ధపడి వచ్చాను. 3 అంశాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా నీ గతం వదిలేసి వర్తమానం వైపు చూడు. మొట్టమొదటిగా నీ గతం వదిలేసి ఏం చేయాలా? వర్తమానం వైపు చూడు. గడిచిన కాలంలో నువ్వు రక్షణ పొందుకోక ముందు నీ జీవితం భయంకరమైన పాపిష్టి జీవితం ఉండొచ్చు. కానీ రక్షణ పొందుకున్న తర్వాత ఆ పాత జీవితం నీకు అవసరం లేదు. ఇంకా దేవుడు దాని గురించి అడగడు. పౌలు ఆయన గురించి చెప్పుకుంటూ ఏమంటాడని చెప్పండి, పూర్వం నేను దూషకుణ్ణు హింసకుణ్ణి అని చెప్పుకుంటాడు. పౌలు గారు దూషకుడు, హింసకుడు, అనేక మంది క్రైస్తవుల్ని హింసించాడు. స్టెఫను గారికి ప్రత్యక్ష సాక్షి పౌలే. కానీ దేవుని చేత సంధించబడిన తర్వాత బైబిల్లో మనం కొత్త నిబంధనలు చూసుకుంటే దేవుడు పౌలు గారిని నువ్వు ఇప్పుడు ఆ పాపం చేసావు కదా, నువ్వు ఆ తప్పు చేసావు కదా, ఈ విధంగా హింసించావు కదా అని చెప్పి ఎప్పుడు కూడా దెప్పలేదు. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీ గత జీవితం గురించి దేవుడు నిన్ను ఎప్పుడు కూడా అడగడు. వర్తమానం ఎలా ఉంది, ఇక ముందు నేనేం చేయాలి, మార్పు చెందిన తర్వాత ఇక ముందు నేను ఎలా జీవించాలి, భవిష్యత్తు వైపు చూడు, వర్తమానం వైపు చూడు. నేను అప్పట్లో అటు జీవించాను, అప్పట్లో జీవించాను, దేవుడు నన్ను క్షమిస్తాడా, అయ్యో అవన్నీ వద్దిగా. గతం అయిపోయింది. నువ్వు మారు మనసు పొందావు, రక్షణ పొందుకున్నావు, మళ్ళా తిరిగి రొచ్చులోకి పోద్దిగా. ఇగో ఇక ముందు ఎలా జీవిస్తున్నావు, ఇక ముందు ఎలా జీవించాలి, మేమేమి చేయాలి అని చెప్పని యోహాను గారి వద్దకు వచ్చి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదిగో రక్షణ పొందుకున్నాం కదా, మేమేం చేయాలి, ఇక నుంచి మేము ఎలా జీవించాలి అని చెప్పని మనకి యోహాను గారి వద్దకు వచ్చి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 10, 11, 12, 13, 14 చూద్దామండి జాగ్రత్తగా. అందుకు జనులు, అలాగైతే
మేమేమి చేయవలనని అతనిని అడుగగా, జనులు అని చెప్పానంటే సామాన్య ప్రజలండి. జనులు అని చెప్పానంటే సామాన్య ప్రజలు వచ్చి, అయ్యా మేము రక్షణ పొందుకున్నాం కదా, ఇక నుంచి మేము ఎలా జీవించాలి అని చెప్పని బాప్తిసమిచ్చి యోహాను వద్దకు అడుగుతున్నారు. దానికి ఆయన సమాధానం ఏంటని చెప్పంటే, అడగ్గా అతడు 2 అంగీలు కలవాడు, ఏమియు లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏముందండి, 2 అంగీలు కలవాడు అని చెప్పారండి. నీకు వస్త్రాలు సమృద్ధిగా ఉంటే నువ్వేం చేయాలండి, లేని వాడికి ఇవ్వాలి నువ్వు. అలాగే ఆహారం కూడా నువ్వు చక్కగా సమృద్ధిగా తినగలుగుతున్నావు. దేవుడు నీకు చక్కని సమృద్ధినిస్తే నీకున్న సమృద్ధిలోనే కొంచెం తీసి లేని వాడికి సహాయం చేయి. ఇందాక నేను చెప్పిన వాక్యం అదే. ఏంటండి అది? దోచుకునేది పక్కన పెట్టి ఏం చేయాలి, నీకున్న దాంట్లోనే కొంచెం పక్కోడికి పెట్టు. అది బైబిల్ చెప్తుందండి. పక్కవాడి కొంచెము సహాయం చేయి. అలాగే రెండవది ఏంటని చెప్పానంటే, సుంకరులు బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, సుంకరులు వచ్చి, సుంకరులు అని చెప్పానంటే ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట సుంకరులు అని చెప్పానంటే. అయ్యా మరి మేము కూడా మరి బాప్తిసం తీసుకుంటున్నాం కదా, మరి మేమేం చేయాలి, మేము ఎట్లా జీవించాలని చెప్పానంటే ఏమంటాడని చెప్పానంటే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. అంటే ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళని చెప్పారంటే, డబ్బులు ఎక్కువ తీసుకునేవాళ్ళు. ట్యాక్స్ ఇంత కట్టాలి, అంతకంటే ఎక్కువ వేసేవాళ్ళు అనమాట. ఎక్కువ ట్యాక్స్లు వేసి డబ్బులు తీసుకునేవాళ్ళు, ప్రజలను పీడించి తినేవాళ్ళు అనమాట. దానికి ఏమంటాడని చెప్పానంటే, నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ మీరు తీసుకోవద్దు. అలాగే సైనికులు కూడా మరి మేమేం చేయాలి అని చెప్పన్నప్పుడు, అందుకతడు ఎవరిని బాధ పెట్టగా, ఎవరి మీదను అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి అని చెప్పారంటే, సైనికులు అని చెప్పండి ఈనాటి కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. మరి వాళ్ళు ఎట్లా జీవించాలని చెప్పానంటే, అన్యాయ కేసులు బనాయించొద్దు, దొంగ కేసులు బనాయించొద్దు. ఏమండి, బల్ల కింద అలా పెట్టకుండా ఎంత జీతం వస్తే దాంతో తృప్తి పొంది ఉండుడి. మనం అన్వయించుకోవాలి దీన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా. ముగ్గురు, సామాన్య ప్రజలు, సుంకరులు, ఇంకా సైనికులు కూడా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఈ మాట ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? బాప్తిసమిచ్చు యోహాను చెప్తున్నాడు. అలాగే మరి పౌలు గారు ఏం చెప్పారు అది కూడా చూద్దామండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరడని మీకు తెలియదు. అన్యాయస్తులు, అన్యాయం చేయొద్దు సుమా, దోచుకోవద్దు దేవుడిని కూడా. అన్యాయంగా ఒకటి వద్దను తీసుకుంటే దేవుడు చూస్తాడు. వాడు బలహీనుడు కావచ్చు, బహుశా నేను ఏం చేయలేకపోవచ్చు, నువ్వు బలవంతంగా వాడి మీద నువ్వు దౌర్జన్యం చేయొచ్చేమో, కానీ అన్యాయం చేస్తే దేవుడు చూస్తాడు. ఆ బలహీనుని పక్షంగా దేవుడినితో వ్యాజ్యమాడతాడు. అన్యాయం చేయవద్దు. ఇంకా మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను, చాలండి, జారులైనను, జారత్వము. జారత్వం అంటే పక్కన భార్య ఉండగా, పక్కన భర్త ఉండగా పరాయ పురుషుడితోటి, పరాయ స్త్రీతోటి పాపం చేయటము జారత్వము, వ్యభిచారము. అది తప్పు అని బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. జారులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరి మాటలు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారండి. ఇంతకుముందు యోహాను గారు చెప్పారు. యోహాను గారు చెప్పిన మాటలు విన్నాము. ఇప్పుడు పౌలు గారు కూడా చెప్తున్నారు ఈ మాటలు.
రక్షణ పొందుకున్న తర్వాత, నూతన పరచబడిన తర్వాత మనము ఎలా జీవించాలి? భక్తులు చెప్తున్న మాటలు విందాం. యోహాను గారు, పౌలు గారు. అదే పౌలు గారు అదే 4వ అధ్యాయం ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడండి. కొరింథీయులకు అయిపోయింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూద్దామండి. 4వ అధ్యాయము 17, 18, 19. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన, చాలండి ఒక్క నిమిషం ఆగండి, అన్య జనులు నడుచుకున్నట్లు. అన్ని జనులకైతే యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు, బాప్తిజం అంటే ఏంటో తెలియదు, యేసుక్రీస్తు లోకానికి దేనికోసం వచ్చాడో నాకు తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకా అంధకారంలో ఉంటారు. అంధకారంలో ఉండి తమ హృదయ కాఠిన్యం చొప్పున వారి ఆలోచన ఉంటుంది. కానీ మీరైతే రక్షణ పొందుకున్నారు కదా, మారు మనసు పొందుకున్నారు కదా అని మాట్లాడుతూ ఏంటని చెప్పానంటే, వారు ఎలా జీవిస్తున్నారని చెప్పారు. తమ హృదయ కాఠిన్యం వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. చాలండి. అంటే అన్యుల్లాగా మీరు నడుచుకోవద్దు, అన్యుల ఆలోచనలాగా మీ ఆలోచన ఉండటానికి వీల్లేదు. మీరు రక్షణ పొందుకున్నారు కాబట్టి మీకు ఒక నూతన ఆలోచన, నూతన జీవితం మీరు కలిగి ఉండాలని చెప్పని చెప్తున్నాడు పౌలు గారు. ఎఫెసీయులకి పత్రిక రాస్తా అదే అధ్యాయం కొంచెం ముందుకెళ్తే 25:31 కూడా చూద్దామండి. 25:31. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. కోపము, ద్వేషము సరికాదు. ఎదుటివారిని ప్రేమిద్దాం. ఎదుటివారు మాటకు మాట అని చెప్పానంటే దానికి మనం తిరిగి మళ్ళా మాటకు మాట జవాబు ఇవ్వకుండా వారిని ప్రేమించడం నేర్చుకుందాం. నువ్వు వారిని ప్రేమించకపోతే, నువ్వు వారిని క్షమించకపోతే నువ్వు క్రీస్తు వద్దకు వారిని ఎట్లా పట్టుకురాగలవు? తీసుకొచ్చే అవకాశం లేదు కదా. మనకంటే ముందు అనేక మంది భక్తులు, భక్త్ సింగ్ గారు అంటే ఏంటి, సాధు సుందర్ సింగ్ గారు అంటే ఏంటి, ఏమండి ఏసన్న గారు అంటే ఏంటి, ఎంత గొప్ప సేవ చేశారు. వారికి ఇటువంటి అనుభవాలు ఇంకా ఎన్ని ఎదురై ఉంటాయి. నువ్వు ఎదుటివాడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, తిరిగి మళ్ళీ మాటకి మాట అంటున్నావే, వాళ్ళు నువ్వు క్షమించలేకపోతున్నావే. అటువంటిప్పుడు నువ్వు క్రీస్తు సువార్తను వాళ్ళకి ఏ విధంగా చెప్పగలవు, వాళ్ళు నువ్వు మందిరానికి ఏ విధంగా పట్టుకురాగలవు? రేపటి రోజున దేవుడు నేను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. పైకి వెళ్ళిన తర్వాత ఎంతమందిని నువ్వు నా వద్దకు నడిపించావు, ఎంతమందిని నువ్వు మందిరానికి నడిపించగలిగావు, నీ జీవితంలో ఒక్కళ్ళైనా నడిపించగలిగావు మందిరానికి? కొన్ని వేల సమూహం ముందు నుంచోబెట్టి అడుగుతాడు, ఎంతమందిని నువ్వు రక్షణలోకి నడిపించగలిగావు, ఎంత ఆస్తి నువ్వు నా కొరకు సిద్ధపరిచావు? ప్రశ్నించుకుందామండి. కనీసం ఒక్కళ్ళనైనా సరే మందిరానికి నడిపించగలుగుతున్నామా? మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట తీరు ద్వారా. ఇదిగో ఈ లక్షణాలను అలవర్చుకుంటేనే ఎదుటివారు నీ యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటివాళ్ళు దేవుని వద్దకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతం వదిలేసి ఏం చేయాలట? వర్తమానం వైపు చూడాలి మొట్టమొదటిగా. రెండవ అంశం ఏంటని చెప్పానంటే, రెండవ అంశం సరికాని వస్తువులను తొలగించాలి. సరికాని వస్తువుల్ని చెప్దాం ఒకసారి. సరికాని వస్తువుల్ని తొలగించాలి. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి.
వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. గమనించాలి ప్రియ సహోదరుడా, సహోదరి, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీ గత జీవితపు ఆనవాళ్ళు నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు రక్షణ పొందక ముందు నువ్వు మాంత్రిక విద్య అభ్యసించేవాడివేమో, రక్షణ పొందక ముందు నువ్వు తంత్ర విద్యలో జాతకాలు చూసుకునేవాడివేమో. కానీ రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నీ గత జీవితపు ఆనవాళ్ళు నీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వేం చేయాలని చెప్పంటే వెంటనే ఇంటికి వెళ్ళి అవన్నీ కూడా తగలబెట్టేసేయాలి. నువ్వు రక్షణ పొందక ముందు అశ్లీల సాహిత్యం చదివేవాడివేమో, రక్షణ పొందక ముందు నువ్వు జాతకాలు చూసేవాడివేమో, రక్షణ పొందక ముందు నువ్వు తాంత్రిక విద్యలు చూసేవాడివేమో. నువ్వు అదిగో ఆ పుస్తకాలు, ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క జూదపు వస్తువులు అవన్నీ కూడా నువ్వు తగలబెట్టేసేయాలి. ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అవి చూస్తే మళ్ళీ నీ మనస్సు మన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మారొచ్చేమో. లేకపోతే వాటిని అమ్మేసి నువ్వేం చేయాలని చెప్పానంటే డబ్బు తెచ్చుకొని ఆ డబ్బును నువ్వు బీదలకు ఇచ్చేసేయాలి. ఆనాడు పౌలు గారు సువార్త ప్రకటించిన తర్వాత అనేక మంది ఏం చేశారండి, మాంత్రిక విద్య అభ్యసించిన వారు తమ తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చేశారండి. వాటి వేళ 50,000 వెండి రూకలు అని చెప్పండి. ఈనాడు ఎంత ఖర్చు చెప్పండి. ఆనాటి కాలంలోనే 50,000 వెండి రూకలు అని చెప్పండి. ఈనాడు ఏమండి కొన్ని లక్షలు అయి ఉంటుంది కదా. అది అంతమంది మారు మనసు పొంది అన్ని కూడా కాల్చి పడేశారటండి. సరికాని వస్తువులు తొలగించేసేయాల. గత జీవితపు ఆనవాళ్ళు ఇంక నీలో కనిపించడానికి వీల్లేదు. నెంబర్ 2, 3, చేసిన అప్పులు తీర్చేసేయాలి. ఇందులో గొప్ప అర్థం ఉందండి. చేసిన అప్పులు తీర్చేయాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 7, 8. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగు కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. గమనించాలండి, జక్కయ్య ఒక సుంకరి ఉండేవాడు. సుంకరి అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే, ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు వాడు. అయితే న్యాయంగా కాకుండా అన్యాయంగా వసూలు చేసేవాడు అన్నమాట. అంటే డబుల్, త్రిబుల్ కూడా వసూలు చేసేవాడు. అదిగో అటువంటి వాని దగ్గరికి యేసుప్రభు వెళ్తా ఉంటే, ఏంది ఆయన దగ్గరికి పోతున్నాడు, ఆయన పాపి కదా, సుంకరి కదా, ఏమో తెలియదా, ఆయన ఎట్లా అంటాడు, ఏంది ఇది అని చెప్పని అనుకుంటా ఉన్నారు. యేసుప్రభు జక్క ఇంట్లోకి పోతా ఉంటే. కానీ గమనించాలి, ఎప్పుడైతే యేసుప్రభు జక్క ఇంటికి వెళ్ళాడో జక్కలో గొప్ప మార్పు వచ్చేసిందండి. జక్కయ్య ఇంట్లోకి యేసుప్రభు వెళ్ళాడు, కానీ జక్కయ్య ఒంట్లో మార్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొంది ఏం మాట్లాడుతున్నా చెప్పండి. జక్కయ్య లేచి నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయంగా డబ్బులు తీసుకుంటే వారికి 4 అంతలు మరలా చెల్లిస్తాను. 4 అంతలు ఎందుకని? 2 అంతలు చాలు కదా, 4 అంతలు ఎందుకు అంటే మళ్ళా భవిష్యత్తులో ఆయన్ని మళ్ళీ ఎవరు కూడా ఒక్క మాట కూడా అనటానికి వీలు లేదు. ఆల్మోస్ట్ అతను మొత్తం జీరో అయిపోతాడు అన్నమాట. 4 అంతలు ఇచ్చేస్తాను చెప్తున్నాడు, ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను చెప్తున్నాడు. అంటే మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మళ్ళీ శేషం ఇంకేం ఉంచుకోవట్లేదు. ఇదిగో చేసిన అప్పులు తీర్చాలి. రక్షణ పొందక ముందు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామేమో, మళ్ళీ ఇచ్చేస్తాను, ఇది ఇప్పుడు ఇచ్చేస్తాను, మళ్ళా 6 నెలలాగా ఇచ్చేస్తాను అని చెప్తే నువ్వు ఖచ్చితంగా ఆ అప్పు నువ్వు తీర్చేసేయాలి. వెంటనే తీర్చేటువంటి ఓపిక నీకు లేకపోతే
కొంచెం కొంచెం తీర్చగలగాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానని చెప్పానంటే, గమనించాలి. నువ్వు ఆ అప్పు కనుక తీర్చకుండా నువ్వు వాడి వద్దకెళ్ళి నువ్వు యేసు ప్రభు గురించి చెప్తున్నావు అనుకో, వాడు నీకెళ్ళి ఎదుగుతున్నాని చెప్పానంటే, నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, ₹1 కూడా ఇవ్వకుండా నువ్వు నీతి మంతుల్లాగా వచ్చి నువ్వు మాటలు చెప్తున్నావు ఇప్పుడు అని చెప్పనే చూస్తాడు నీకెళ్ళి. దేవుని మాటలు వినడాడు. అవునా కదా? నువ్వు నువ్వు రక్షణలోకి నడిపించాలని చెప్పానంటే, అతని వద్ద నీకు ఎటువంటి శేషం కానీ బాకీ కానీ ఉండకూడదు. అలా ఉంటే వాడు నీ మాటలు వినడు. ఎట్లా వింటాడు? నువ్వు నాకు ఫస్ట్ డబ్బులు ఇవ్వా, ఫస్ట్ తీసుకున్న సంవత్సరం అయింది, నీకు ఆ డబ్బులు ఇవ్వలేదు నాకు అని చెప్పనే వాడు ఆలోచన ఉంటుంది, కానీ ఇగో ఈ మాటలు వినడు. అందుకని నువ్వు రక్షణలోకి నడిపించాలని చెప్పంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన అప్పులు తీర్చగలగాలి. 3 అంశాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? మొట్టమొదటిగా గత జీవితం విడిచిపెట్టి వర్తమానం వైపు చూడు, భవిష్యత్తు వైపు చూడాలి. దేవునికి అంగీకారంగా అంశాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగించాలి, కాల్చిపడేయాలి. మూడోదిగా సరికాని వస్తువులు, అదేగా సరికాని వస్తువులు అని చెప్పానంటే, మూడోదిగా చేసిన అప్పులు తీర్చాలండి. బాప్తిజం తర్వాత ఈ విధంగా జీవించాలి. ఆఫ్టర్ బాప్టిజం ఒక క్రొత్త జన్మ అండి, క్రొత్త ఆలోచన, క్రొత్త అంతరంగం. మన యొక్క నడక, మన ప్రవర్తన, మన మాట అన్నీ కూడా మారిపోవాలి. దేవుడు అలా ఆశిస్తున్నాడు. అదిగో ఆ విధంగా నూతనంగా మనం జీవించాలని ఆశిస్తూ ఉన్నాడండి. దేవుడు కొద్ది మాటలు దీవించింది గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.